భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 19/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష నవమి శనివారం నవమి మధ్యాహ్నం 1:39 వరకు భరణి నక్షత్ర రాత్రి 12:14 వరకు వర్జ్యం ఉదయం 10:51 నుండి 12:30 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి ఉదయం 7:21 వరకు సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:34 అమృత గడియలు రాత్రి 7:46 9:15 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం అలాగే శూలయోగం రాత్రి 1:18 గరంజీ మధ్యాహ్నం 1:29 వని రాత్రి 12:12 దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు వ్యాపారంలో అవరోధాలు కానీ ధనధాన్యాలు ఏమన్నా నిల్వ చేయగలిగితే కనుక నిల్వ చేసే వ్యాపారస్తులు అధిక లాభాలు కూడా ఉండే అవకాశాలు విందు వినోదాలు అయితే ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారి శారీరకంగా అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదములు అధిక ఖర్చులు. మిథున రాశి వారి శ్రమ అధికంగా ఉంటుంది, ధనమునకే ఇబ్బందులు పడే అవకాశం. కర్కాటక రాశి వారి విశేష విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రయత్నానుకూలత. సింహరాశి వారి ప్రతి చిన్న విషయంలోనూ అశాంతి అధిక కోపం ఉండే అవకాశాలు. కన్యారాశి వారికి పనుల్లో విజయవంతంగా పూర్తవుతే ధనలాభం ఉంది, అనుకోని శుభవార్తలు, విద్యా అవకాశాలు. తులారాశి వారికి శ్రమ, విఘ్నాలు, నిరుత్సాహం, స్థిరాస్తులు వృద్ధి చేయాలనే ప్రయత్నాలు. వృశ్చిక రాశి వారి కుటుంబంలో చికాకులు, గౌరవభంగం, కోపం అధికంగా ఉండే అవకాశాలు. ధనుస్సు రాశి వారి ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక స్థితిగతులు, మనోధైర్యంతో ఉండడం. మకర రాశి వారి కుటుంబ గౌరవము పెరిగే అవకాశాలు, లాభము, ధనధాన్య ధనవృద్ధి. కుంభరాశి వారి విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలం, కొన్ని ఇబ్బందులు, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఉండే అవకాశాలు. మీనరాశి వారి విశేష శుభవార్తలు, ధనలాభము, సంతానం ద్వారా కూడా అనుకూలతలు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే కపర్దః ఓం కపీంద్రాయ నమః. కపీంద్రాయ నమః. కపి ప్లస్ ఇంద్ర, కపీంద్ర. కపి అనగా వరాహము అని కూడా అర్థం ఉంది. కపీంద్రుడు, కపి అంటే కూతే కాదు, వరాహం అని కూడా ఉంది. కపి అనబడు అది వరాహమూర్తి జలము నుండి భూమిని ఉద్ధరించిన వరాహ అవతారంగా సూచించుతున్నది. కపి అనే శబ్దం అనగా వానరము అని కూడా అర్థం కలదు. కపీంద్ర అనగా వానరములకెల్లా ప్రభు అయినటువంటి వాడు ఎవరండి? శ్రీరామచంద్రుడు అర్థం. రామావతారం చెరుపుతున్నది కనుక భక్తులకు అవతారం నిరంతరం పూజనీయుడే కనుక పరమాత్మ కపీంద్రుడు అనబడ్డాడని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.